వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము ఏదైతే ఒలింపిక్స్కి సంబంధించి భారతదేశం తనదైన ప్రదర్శన చేస్తూ ఉన్నా సరే ఇప్పటివరకు గోల్డ్ మెడల్ సాధించలేదన్న బాధ మాత్రం అందరిలో కనిపిస్తుంది. అదే సందర్భంలో ఆ బంగారు పథకం కేవలం 100 గ్రాముల దూరంలో, 1 అడుగు దూరంలో ఆగిపోయిన విషయానికి సంబంధించి కూడా అందరూ ప్రతి ఒక్కరూ చింతిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో చాలా రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మొదటిది, 100 గ్రాములతో బంగారు పథకాన్ని చేజార్చుకున్న భారతదేశానికి సంబంధించి ఆ రూల్స్ను మనం ప్రశ్నిస్తుంటే అదే సందర్భంలో ఇక్కడ తప్పెవరిది అన్న విషయం పైన కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో నిన్న మనం పార్లమెంట్లో చూసాము, విపక్షాలు కూడా భారత ప్రభుత్వానికి సంబంధించి దీనిపైన మరి కాస్త గట్టిగా పోరాడాల్సి ఉంది అనే విషయం పైన నిలదీసే ప్రయత్నం చేస్తుంటే, అదే సందర్భంలో భారతదేశం అయితే ఏకతాటి మీద ముక్త కంఠంతో ఖచ్చితంగా ఫోగట్కి సపోర్ట్గా నిలిచారు. అంతేకాకుండా తను చేజారిందన్న పథకానికి సంబంధించి అంతకన్నా ఎక్కువ నువ్వు ఇన్ని 100 కోట్ల సంబంధించిన వాళ్ళ హృదయాలను గెలుచుకున్నావు అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఇవన్నీ బాగున్నాయి, కానీ బట్ పథకం చేజారిందన్న విషయం పైన మాత్రం ప్రతి ఒక్కరు ఇప్పటికీ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఓన్లీ ఒకటే ఇప్పటికే ప్యారిస్ కోర్టులో ఏదైతే విచారణ జరిగిందో, ఏదైతే దానికి సంబంధించి తీర్పు వెలువడాల్సిన నేపథ్యంలో మనము రజతాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, సిల్వర్ మెడల్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని అక్కడ ఇచ్చిన తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటూ వినిపిస్తున్న వార్తలు మాత్రమే కాస్త ఊరటనిస్తున్నాయి. కానీ బట్ ఖచ్చితంగా బంగారు పథకాన్ని గెలిచే అవకాశం ఉంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అదే సందర్భంలో ఇవాళ రాత్రి మరొక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్లో కూడా మనకి బంగారు పథకం వచ్చే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరూ ఆశాభావంతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో అసలు ఈరోజు జరిగిన, అంటే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఫోగట్కి సంబంధించిన ఇష్యూలో తప్పెవరిది అన్న విషయంపైన మనం చర్చించాల్సింది, ఎంత జాగ్రత్తగా ఉండాల్సిందన్న విషయంపైన కూడా చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంటే, అదే సందర్భంలో రూల్స్లో మార్పులు అవసరమా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం మనం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు ఇంటర్నేషనల్ రెజ్లింగ్ కోచ్, మనతో పాటు సన్నీ గారు జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ బల్లా ప్రేమ్నాథ్ గారు ఫిజియోథెరపిస్ట్ జాయిన్ అయితే, అలాగే మనతో పాటు మోహన్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్. మోహన్ గారు, మీ వాయిస్ పేర్లు ఒకసారి మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోరా మోహన్ గారు. ఏమండి మనం చూస్తున్నాం ఇప్పుడు, అంటే ఇవాళ అంటే మనం మాట్లాడుతున్న విషయంలో ఏంటంటే ఫోగట్కి సంబంధించి అంటే తను ఫైనల్ దాకా చేరుకున్న ఆ జర్నీని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫైనల్లో మనకు బంగారు పథకం వస్తుంది అనుకున్న సందర్భంలో ఒక చిన్న టెక్నికల్ ల్యాబ్స్ అంటారా, లేకపోతే అశ్రద్ధ అంటారా, అప్రమత్తత లేకపోవడం అంటారా, ఏదో కానీ మొత్తానికి ఒక పసిడి పథకం అయితే జారిపోయిందన్న బాధ అయితే అందులో కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అదే డెఫినెట్లీ 49.9 kg ఉండేది, బట్ ఎక్కువ ఎట్లా అయిందో తెలియదు. బట్ ఓవర్ వెయిట్ తోటి వాళ్ళు డిస్క్వాలిఫై చేసిండ్రు. బట్ అబౌట్ మొదటనే సెమీఫైనల్ లో సేమ్ వెయిట్ తోటి ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇది ఒక పొలిటికల్ అటాక్ ఉండొచ్చు పైన, ఎందుకంటే వినాష్ ఫోగట్ దీని ముందట జంతర్ మంతర్ లో ఒక ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ పైన ఒక ప్రొటెస్ట్ చేసింది. అది ఆ పాలిటిక్స్ కు వచ్చి ఉండొచ్చు, కానీ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఫెల్ట్ దట్ వీఆర్ విత్ యూ, డోంట్ వరీ అని చెప్పారు. అండ్ ఎంటైర్ కంట్రీ ఈజ్ విత్ వినాష్ ఫోగట్. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రెజ్లర్స్ ఎవర్ సీన్ అండి. ఎస్ ఎస్ ఒకసారి సన్నీ గారి దగ్గరికి వెళ్దాం. సన్నీ గారు, ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు ఈ డిస్క్వాలిఫికేషన్ అనే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అసలు 100 గ్రాములు అన్న దానికి, అంటే 50 కిలోల విభాగంలో తను పోటీ పడింది, ఇప్పటిదాకా సెమీఫైనల్ దాకా వచ్చింది, సెమీఫైనల్లో గెలిచింది, ఇప్పుడు ఫైనల్ దాకా వెళ్ళిన తర్వాత డిస్క్వాలిఫై అయ్యే క్రమంలో అసలు ఆ రూల్ ఏంటి, ఆ విభాగాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చాలామంది ఒక ప్రశ్న ఉంది. ఏమంటారు ఒకసారి జస్ట్ ఫర్ ఎన్లైట్మెంట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్? హలో సన్నీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సన్నీ గారు నమస్తే, చెప్పండి. సార్ నా పేరు ఇంటర్నేషనల్. నేను ఇండియా టీమ్ నింబడి కోఆర్డినేషన్ చేసిన యాజ్ ఎ టెక్నికల్ ఆఫీషియల్ కేటగిరీ 1 కూడా నాది. కేటగిరీ 1 టెక్నికల్ ఆఫీషియల్ UWW మెంబర్ని నేను. అయితే సార్ ఈ రూల్ అనేది UWW ఒక మనకు ఒలింపిక్స్ ముందే దీన్ని మనము దాని పరిగణలోకి తీసుకురావడం జరుగుతుంది. ఏదైనా కానీ ఇందులో ఏ రాజకీయం ఉండదు, అది మనకు
అయితే మనకు ఇలా ఉంటుంది అని అందరికి తెలుసు, రెస్లర్స్ కి కూడా తెలుసు, అందరికి తెలుసు. ఎందుకంటే ఫస్ట్ డే వేయింగ్ అవుతుంది, సెకండ్ డే ఫైనలిస్ట్ లో వేయింగ్ కూడా అవుతుంది. అప్పుడు మనం 50 kg ఉన్నాం అనుకో, 50 kg.00 ఉంటేనే కన్సిడర్ చేస్తారు. 50 kg.01 ఉంటే కన్సిడర్ చెయ్యరు. ఇది ఒక నియామం, ఇది అన్ని కంట్రీస్ మధ్యలో పెట్టి దాని ఒక రూల్ అనేది చేస్తారు. ఆ రూల్ అనేది మనం అవాయిడ్ చేయలేము. ఫస్ట్ అది అందరు రెస్లర్స్ కి కూడా తెలుసు. ఇప్పుడు ఒకరికని కాదు, ఎవరైతే సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, ఎవరైతే ఒలింపిక్ మెడలిస్టులు ఉన్నారో వాళ్ళది కూడా అలాగే అయ్యింది. ఇది కొత్త రూల్ కాదు, ఇది పాత రూలే. ఇప్పుడు దీనికి రాజకీయం చేయడం అంటే, ఇది ఒలింపిక్స్ లో రాజకీయం అంటే జరగంది. ఎందుకు అడుగు, ఆమె జంతర్ మంతర్ లో మీరు అంటున్నారు, జంతర్ మంతర్ లో ఇది చేసినందుకు ఇట్లా పాలిటిక్స్ అయిందని ఇప్పటి వరకు స్టార్ గారు చెప్పారు. అది జంతర్ మంతర్ లో అయ్యింది, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయ్యింది కాంది, అదంతా బ్యాక్. ఎందుకంటే మనకు ఇండియాకు ఒక మెడల్ అనేది మిస్ అయింది కాబట్టి దానికి మేము కూడా చాలా ఆశ్చర్యపోతున్నాము. ఇంకోటి మేము కూడా బాధలో ఉన్నాం. ఇండియాకు గోల్డ్ లేదా సిల్వర్ మెడల్. ఆమె వెయిట్ ఒకవేళ 50 kg ఫైనల్ రోజు వచ్చినుంటే పక్కా ఆమె గోల్డ్ మెడల్ తీసుకుంటుండే, యుఎస్ తోటి డిఫీట్ చేస్తుండే, యుఎస్ తోటి కూడా గెలుస్తుండే, మనకు గోల్డ్ మెడల్ అనేది వస్తుండే. కానీ ఈడేం జరిగిందంటే ఆమె ఉండేది 50 యాక్చువల్ వెయిట్ ఆమె 53 kgలో కుట్లాడుతుండే. ఆమె క్వాలిఫై అయ్యింది 50 kgలో. 53 kgలో ఆల్రెడీ అంతిమ్ పొంగల్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో 1.5 year బ్యాకే ఆమె ఆ బెర్త్ అనేది తీసుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అప్పుడు UWW ఎజెండా మీద ఆమె కొట్లాడింది. ఎందుకంటే ఆ టైంలో రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఏం చేసిరంటే డిబార్ చేశారు. అడాక్ కమిటీ ఉందని UWW అంటే ఒక రెస్లర్ కి అన్యాయం జరగొద్దని UWW ఏం చేసిందంటే వాళ్ళ బ్యానర్ పైన ఆమెకు పార్టిసిపేట్ చేసి ఆమె ఏం చేసింది, అక్కడ వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఈ ఒలింపిక్ బెర్త్ అనేది తీసుకుంది, సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో. అయితే దీంట్లో అనేది ఏం సమస్య లేదండి, ఇది ఒక నియమం. ఈ నియమాన్ని మనం రూల్ అనేది ఎవరు అవాయిడ్ చేయలేరు, ఎవరు క్రాస్ చేయలేరు. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే 53 కిలోల వెయిట్ ఉండేది కదా, 52.7 కిలోల వెయిట్ ఉండేది తను. కాబట్టి 53 కిలోల విభాగంలో తన్ని పార్టిసిపేట్ చేయించాల్సింది కాస్త ఇంకొకరు అక్కడ బర్త్లో కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి ఈమెని ఫోర్స్ చేసి ఆ 3 కిలోలు తగ్గించే ప్రయత్నం చేశారు. అది దానివల్ల తేడా కొట్టింది అన్నది కూడా ఒక మాట అది వినిపిస్తుంది. అది దానికి కూడా ఏమైనా కారణంగా చూడాలంటారా? ఆమెతో అకామిడేట్ చేసింది ఒక యుఎస్ కోచ్. ఆమె పర్సనల్ కోచ్ పెట్టుకున్నది, పర్సనల్ మసాజర్ పెట్టుకున్నది, పర్సనల్ న్యూట్రిషనిస్ట్ పెట్టుకున్నది. ఇండియా ఆల్ ఎవర్ గా అన్ని ప్రొవైడ్ చేసేది. అది ఏమైందంటే సార్, ఇందులో ఏమి ఉండదు, 3 బోర్డ్స్, టఫ్ బోర్డ్స్. ఒకటి ఫస్ట్ జపానీస్, సెకండ్ ఉక్రెయిన్, థర్డ్ క్యూబన్. దే ఆర్ ద నంబర్ 1 పొజిషన్ ఇన్ రెస్లింగ్, నంబర్ 1 పొజిషన్ రెస్లింగ్ కంట్రీ సార్. వాళ్ళతో ఫైట్ అయిన తర్వాత మన బాడీ అనేది సహకరించదు, మనకు ఫుడ్ లేదు, మనం ఆల్రెడీ 8 to 7 kgs రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాము. దాన్ని దింపుకుంటా 3-4 months నుంచి బయట ఉండి దింపుకుంటా తినక తాగక అది చేసాం. దానికి బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతుంది. రైట్. 3 బోర్డ్స్ అనేది టఫ్ బోర్డ్స్. అవి టఫ్ అంటే వెరీ టఫ్ బోర్డ్స్. భగవంతుడు ఆమెకు ఒక ఛాన్స్ అనేది ఇచ్చాడు, ఏమని ఫైనల్ దాకా రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే వేయింగ్ చూపించాలంటే మనం ఏం చేయాలి, ఆ వేయింగ్ కంట్రోల్ అనేది చెయ్యాలి. 50 kg ఏదైతే ఫస్ట్ డే మనం 50 kg చేసామో ఆ వేయింగ్ అనేది కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయాలంటే ఎవరు, ఆమెతో అకామిడేట్ చేస్తున్న కోచ్, న్యూట్రిషనిస్ట్. అవును, న్యూట్రిషనిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఇప్పుడు మనము వేయింగ్, మన వెయిట్ అనేది దింపాలంటే న్యూట్రిషన్ లేని మనం దింపలేము. అవును అవును. షార్ట్ టైం లో కూడా దింపాలన్నది కూడా మరొక పెద్ద ఛాలెంజ్. అది చాలా పెద్ద రిస్క్ అండ్ ఛాలెంజ్. అది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకడుగు ఈ రూల్లో ఏముందంటే ఎవరైనా సరే, ఈ రోజు 5 times ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ క్యూబన్ ఆయన కూడా చూపించాడు, వెయిట్ చూపించాడు 130 kg గ్రీకో రోమన్, 5 time ఒలింపిక్ మెడలిస్ట్ కంటిన్యూ గోల్డ్ మెడలిస్ట్. ఆయన కూడా నెక్స్ట్ డే చూపించవలసి వస్తుంది. ఆయన రూల్ కి అయితే అగైనెస్ట్ పోలేడు.
సార్ దాంట్లో ఏమి రాజకీయం అనేది లేదు. అక్కడ పిటి ఉషా గారు ఉండే, పిటి ఉషా గారు కూడా మన ఒలింపిక్ అసోసియేషన్, ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆమె తను బి రిక్వెస్ట్ చేసింది. రైట్, అదొకసారి డిస్కస్ చేద్దాం. అంటే పాలిటిక్స్ దీనిలోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది కొత్త టర్న్ తీసుకుంటున్నాం, డిస్కస్ చేద్దాం. ఒకసారి బల్లా ప్రేమ్నాథ్ గారి దగ్గర ఒకసారి వెళ్దాము. ప్రేమ్నాథ్ గారు, ఇక్కడ చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే ఆ 100 గ్రాములు అన్నదాన్ని, అంటే ఎక్సెస్ వచ్చిన 100 గ్రాములు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాన్ని ఒక్కరోజు రాత్రిలో తగ్గించే ప్రయత్నం జరిగింది. ఆ 100 గ్రాములు అక్కడ రాకుండా ఉండేందుకు ప్రయత్నం జరిగిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యారు అన్నది ఒకటి వస్తుంది. నిజంగానే ఒక పర్సను ఒక రాత్రి దాదాపు ఒక 4 నుంచి 5 గంటల పాటు ఒకరు ఎంత శ్రమించినా సరే ఎంత వెయిట్ లూజ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం చూసాము ఫోగట్ కూడా ఒక చూసాం, డిహైడ్రేట్ అయిపోయి తను హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి కూడా చూసాము. సో ఒక నైట్లో ఎంత వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. మన వ్యూవర్స్ అందరికీ ఈ అవకాశము ఇచ్చిన బీఆర్కే ఛానల్ వారికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. అండ్ మిగతా ఇద్దరు ఎవరైతే అనలిస్టులు ఉన్నారో చాలా సంతోషం. యాక్చువల్లీ ఇటువంటి అంశం కదా చాలా బాధాకరమే, మన జాతికి, మన ఇండియాకి పెద్ద బాధాకరమైన విషయం. ఒక గోల్డ్ మెడల్ అనేది మనము అకారణంగా మిస్ అయ్యాం. అంటే ఎప్పుడు కూడా ఒక ఓవర్ నైట్లో ఏ ప్రక్రియ కూడా జరగదు. ఓ బాడీలో ఒక అంశం తగ్గాలంటే, అంటే మజిల్ మాస్ కానీ లేదా ఫ్యాట్ మాస్ తగ్గాలంటే అది ఒక నిరంతర ప్రక్రియ. ఓకే, ఓవర్ నైట్లో ఏదో ఇంకా ఒత్తిడి పెరిగి ఇంకా బరువు అనేది ఇంకా అనేక రకాల వ్యాధులకు కారణాలు అవుతాయి తప్పితే మనం బరువు తగ్గించుకునే అంశం అనేది అక్కడ జరగదు. రెండోది సైకలాజికల్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు, అక్కడ సైకలాజికల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో మేము పదే పదే చెప్పడం ఏంటంటే, ఒకసారి ఒలింపిక్ అనే ఇంత పెద్ద ఈవెంట్ కి అటెండ్ అవుతున్నప్పుడు గత 8 నుంచి 10 నెలలుగా ఇటువంటి ప్రక్రియ, అంటే ప్రతి పారామీటర్ తెలుసుకోవాలి. ఫిజికల్ పారామీటర్స్ ఎంత ఉండాలి, ఓకే, ఒక్క ఓవర్ నైట్ లో మనకి అక్కడ గైడ్ లైన్స్ అలా ఉన్నాయి కాబట్టి మనం చాలా కష్టపడి ఒక 100 గ్రాములు తగ్గించుకుంటామంటే అది అంత ఈజీగా కుదిరే పని కాదు. ఒక బరువు తగ్గాలంటే ప్రాపర్ గా వాటర్, ఫుడ్ ప్రతి ఒక్కటి క్యాల్కులేటెడ్ గా ఉండాలి. దాంతో పాటు ఎన్ని క్యాలరీస్ మనము ఒక రోజు బర్న్ చేయగలము, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయగలము, దానికి మానసికంగా సిద్ధం అవ్వాలి. రెండోది ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ప్లాంట్ ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్ అనేది తీసుకోకుండా కుదరదు. రెండోది ఎలక్ట్రోలైట్స్ ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ కానీ లేకపోతే సోడియం పొటాషియం బ్యాలెన్స్ కానీ అవుట్ అయిందంటే ఫస్ట్ లో బీపీ అనేది జరుగుతుంది. అట్లాగే తర్వాత డిహైడ్రేషన్ వచ్చిన ఎడ్డినెస్ ఇవన్నీ వచ్చి వటైగో ఫస్ట్ డిజినెస్ తో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి, ఆ తర్వాత మనం సెలైన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి. సో దీనికన్నా ఎక్కువ ఏంటంటే నాకు ఇప్పుడు గోల్డ్ మెడల్కి వచ్చే అవకాశం నాకు పోయిందనే బాధ. ఆ బాధ అనేది ఇంకా టోటల్ బాడీ పారామీటర్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. అందుకు మనం అందరం మోరల్ అంటే ఒక పథకం మన ఇండియాకి లాస్ అయిందనే దానికన్నా మనం మోరల్ గా కూడా సపోర్ట్ ఇవ్వాలి. అంటే వాట్ ఎవర్ లెవెల్స్ వి ట్రైడ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. సో రెండోది ఈక్వల్ గా ఒలింపిక్ గైడ్ లైన్స్ ని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో జనరల్ గా అందుకే ఇది ఏదవని కనీసం ఒక 10 రోజుల నుంచి అవగాహన పెంచుకొని ప్రాపర్ గా నిద్ర కూడా పోవాలి. బరువు తగ్గాలంటే ప్రాపర్ స్లీప్ కూడా అవసరం, అంటే స్ట్రెస్ ఉండకూడదు. కానీ ఇక్కడ అంటే అదే ఇప్పుడు తను డిహైడ్రేషన్ అయ్యేంత స్థాయికి తన నైట్ మొత్తం వర్కౌట్ చేసింది అన్నది ఒకటి చాలా కీలకంగా వినిపిస్తున్నమాట. అంటే జనరల్ గా ఏమవుతుందంటే కోచ్ వీళ్ళందరికీ అంటే ఇదివరకు చెప్పడం ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ అనేది అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత శాతం బాడీ వెయిట్ బట్టి ఎంత శాతం మనం వాటర్ ఇవ్వచ్చు, సో దాట్ మనకేంటంటే బాడీ లీన్ గా ఉండాలి, కానీ డిహైడ్రేషన్ వచ్చే అవకాశం లేకుండా వాళ్ళు కాపాడగలరు, చూసుకోవాలి. అక్కడ కొంత ఫెయిల్ అనేది జరిగింది అని తెలుస్తుంది క్లియర్ గా. మోహన్ గారు, ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇవాళ సరే పథకం జారింది అన్న విషయం పైన భారతదేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి దాన్ని బాధపడినా సరే ఇక్కడికి కూడా రాజకీయాలు తీసుకొని రావడం అన్న విషయం పైన కొద్దిగా అది చర్చ పక్కదారి పడుతుంది అన్నది అనుమానం చాలా మంది ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాము ఒలింపిక్ సంఘం తీసుకోవాల్సిన నిర్ణయాలు లేకపోతే అక్కడ ఉన్న రూల్స్ను మార్చడానికి ఇక్కడ పార్లమెంట్లో ఒక బిల్లు చేపట్టాలనే విధంగా మాట్లాడడం కానివ్వండి, లేకపోతే మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగా అది ఒక వర్షన్ వినిపిస్తోంది. అంటే తను గతంలో ఇక్కడ చేశారు కాబట్టి అక్కడ ఏదో చిన్న రాజకీయం జరిగిందనో లేకపోతే అక్కడ కుట్ర జరిగిందన్నది ఒకటి వినిపిస్తుంది. మరోవైపు తను భారతదేశం నుంచి ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వాళ్ళని కాకుండా తను సొంతంగా కోచ్ నియమించుకోవడం కానివ్వండి, న్యూట్రిషనిస్ట్ నిర్మించుకోవడము, ఆ మసాజర్ నియమించుకోవడము, ఇవన్నిటి వల్ల కూడా తప్పు జరిగిందని అనుమానం వచ్చేలా కూడా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు స్పోర్ట్స్లోకి రాజకీయాలు రావడం వల్లనే అసలు మొత్తం అంతా నష్టం జరుగుతుందని చాలామంది మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు దాన్ని? మీకు చెప్పినలాగా ఫారిన్ కోచెస్, ఫారిన్ న్యూట్రిషన్ పెట్టుకుంది.
ఆమె అంత నమ్మకం ఉంటే మళ్ళీ సెమీఫైనల్ గెలిచింది కదా సార్ అదే వెయిట్ లో. సో డెఫినెట్లీ దే సమ్ మిస్టేక్ ప్లేడ్ బై ది కోచెస్ అండ్ ఆల్సో ది న్యూట్రిషన్. ఎందుకంటే 100 grams ఎక్కువైందంటే సెమీఫైనల్ లో షీ వాజ్ ఏబుల్ టు విన్ అండ్ కమ్ టు ఫైనల్ అంటే. సో సెమీఫైనల్ లో వెయిట్ ఎంత ఉండే 50 తక్కువ ఉండే 49.9 ఉండే. సో దేర్ ఇస్ సమ్ పాలిటిక్స్ ప్లేడ్ బై ది ఫారిన్ కోచెస్ ఆల్సో. ఎందుకంటే వీళ్ళపైన అంత నమ్మకం ఉంటే మరి ఇండియన్ కోచెస్ మీద ఎందుకు నమ్మకం ఉండదు సార్? వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియా, దే వుడ్ హావ్ టేకెన్ కేర్. నువ్వు 50 kgs లోపల నువ్వు సెమీఫైనల్ ఆడినప్పుడు నువ్వు ఫైనల్ కి ఎందుకు ఎట్లా ఎక్కువ? యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఈ పాలిటిక్స్ ఎట్లా అంటే దే ప్రిఫర్ అదర్ కంట్రీస్ టు విన్. They don't like India supposed to win that 50 euro. And moreover, Vinash Progress should taken care of our coaches also, because we must have confidence in our coaches. If you have confidence in foreign coaches, why he has not taken care? Even nutrition, దీని ముందు సార్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే న్యూట్రిషన్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఏం తినిపించిందో ఏమో తెలియదు, కానీ ఓవర్ వెయిట్ అయింది. ఓవర్ వెయిట్ అకార్డింగ్ టు రూల్స్ ఓవర్ వెయిట్ డిస్క్వాలిఫై, అది కరెక్ట్ అండి యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది వరల్డ్ ఫెడరేషన్. బట్ యూ హ్యావ్ టు బి వెన్ యూ హ్యావ్ కమ్ టు ద ఫైనల్, you should know the gold medal is more important for our country also. అక్కడ మీకు కొంచెం కేర్ఫుల్ ఉండాలా. ఈవెన్ ప్లేయర్స్ ఆల్సో షుడ్ బి కేర్ఫుల్. నాట్ సేయింగ్ కోచెస్, ఇప్పుడు చాలా మంది కోచెస్ కూడా రాంగ్ టాక్టిక్స్ చెప్తారు. బట్ ఏమవుతుంది ఆ గేమ్ లో ఏమవుతుంది, అక్కడ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్ అండ్ ఆల్సో సైకలాజికల్లీ యూ మస్ట్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు బీట్ ది ఆపోనెంట్. అది నా ఉద్దేశం. ఎందుకంటే when you were able to win semi-final by that same case. ఇక్కడ ఇంకొక కోఇన్సిడెన్స్ అంటారా లేకపోతే అక్కడ ఏమంటారో కానీ ఫైనల్లో మనం పార్టిసిపేట్ చేసే ఇంకొక ఫైనలిస్ట్ యుఎస్ఏ నుంచి వచ్చారు. ఫైనల్లో తలపడాల్సిన వ్యక్తి యుఎస్ఏ అథ్లెట్ అక్కడ. సో అట్లాంటిది కూడా ఇప్పుడు అక్కడ అవన్నీ చూసినప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే అక్కడ ఏమైనా జరిగిందా అంటే, ఇక సరే ఒలింపిక్ అసోసియేషన్నో లేకపోతే అక్కడ ఉన్న టెక్నికల్ టీమ్ని మ్యానిపులేట్ చేయడమో లేకపోతే వాళ్ళని మేనేజ్ చేయడం అన్నది పాసిబుల్ కాదు, కానీ బట్ తను పర్సనల్గా పెట్టుకున్నది ఏమైనా అక్కడ దెబ్బతీసిందా అన్న ఒక అనుమానం అయితే చాలా మందిలో ఉంది. దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అలా అని కాదు సార్. నేను ఆల్రెడీ ఆమెతో అకామిడేట్ చేసింది రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోచెస్ ని అకామిడేట్ చేస్తే ఆమె ఏం చేసింది, సెంట్రల్ మినిస్ట్రీకి లెటర్ పెట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ దీస్ ఇండియన్ కోచెస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రస్ట్ ఆన్ ఇండియన్ కోచెస్. ఆమెకు ఇండియన్ కోచెస్ మీద ట్రస్టే లేదు. ఆమె ఏమన్నదంటే నన్ను డోప్ లో ఇరికియడానికి రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోచెస్ ఇస్తుంది. అక్కడ ఎవరికే గానీ ఒలింపిక్స్ లో ఎంత పెద్ద శత్రువు ఉన్నా గానీ ఇండియాకు మెడల్ రావాలనుకుంటాం. మన ఇండియా పథకం రావడమే చాలా గొప్ప అని అనుకుంటాం. ఈ రోజు నువ్వు సెమీఫైనల్ వెళ్ళిన తర్వాత మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు, అవునా? సెమీఫైనల్ వెళ్ళిన తర్వాత డిస్క్వాలిఫై కావడం చాలా బాధ అనేది చేకూర్చింది. ఓడిపోయినా సరే కనీసం ఏమంటారు పోరాడి ఓడిపోయింది అని అనుకునేవాళ్ళు. సార్ ఏనండి, ఈమె ఆల్రెడీ ట్రయల్ ఇచ్చింది 50 kgలో. ట్రయల్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇండియా గవర్నమెంట్ అంటే ఇండియా ఫెడరేషన్ ఏం చేసిందంటే 2 kgs టాలరెన్స్ ఇచ్చారు. అంటే 53 వరకు 3 kgs టాలరెన్స్ ఇచ్చారు. అది 53 వరకు ఉండొచ్చు అని. అయితే ఈమె అంటే ఆ టాలరెన్స్ లో ఇక్కడ క్వాలిఫై అయిపోయింది, ఓకే. దాని తర్వాత ఈమె ఏం చేసిందంటే ఒలింపిక్ నాకు ఎక్స్ప్లోజివ్ ప్రాక్టీస్ కోసం అనేసి యుఎస్ క్యాంప్ నుంచి రష్యన్ క్యాంప్ నుంచి బుదపెస్ట్ క్యాంప్ కి వెళ్ళడం జరిగింది. ఈమె ఎంబడి ఆల్రెడీ కోచెస్ ఉన్నారు, రీసైక్లింగ్ అవుతూనే ఉంది, ఆమెది వర్కౌట్ అనేది చేస్తూనే ఉంది. 50 kg అనేది ఈమె 1 year బ్యాక్ 50 kg చేసుకోవాలి. ఆల్రెడీ ఏం చెప్పిందంటే ఒలింపిక్ ట్రయల్ అగైన్ చేస్తామంటే ఆమె ఏమన్నది, మాకు ఇక్కడ ఒలింపిక్స్ కి మేము కాన్సన్ట్రేట్ చేయాలా లేకుంటే ట్రయల్ కి కాన్సన్ట్రేట్ చేయాలా లేదంటే ట్రయల్ ఇవ్వడానికి మళ్ళీ మేము వెయిట్ లాస్ చేయాలి అంటే, అప్పుడు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఓకే మీరు ఒలింపిక్స్ కోసమే మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి, మీ వెయిట్ అనేది కాన్స్టెంట్ గా చేసుకోండి.
అనేసి ఫెడరేషన్ కూడా వాళ్ళకి ఏం చేసిందంటే సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ట్రయల్, ఒలింపిక్ ట్రయల్ అనేది ప్రతి ఒక్క కంట్రీలో జరుగుతుంది. ఆ ట్రయల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. వీళ్ళను ఫారెన్ పంపించారు, ఒలింపిక్ క్యాంప్ కి పంపించారు, ఫారెన్ లో ప్రాక్టీస్ చేయమని చెప్పారు. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను, ఒక గుడ్ న్యూస్. యాక్చువల్లీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను, ఒక గుడ్ న్యూస్ ఇస్తాను మీకు. ఏంటంటే భారత్ హాకీ టీము కాంస్య పథకాన్ని గెలుచుకుంది. అదొక గుడ్ న్యూస్. స్పెయిన్ పైన 2-1 గోల్స్ తేడాతో ఇవాళ మనకి భారత్ రెండోసారి కంటిన్యూస్గా కాంస్య పథకాన్ని గెలుచుకుంది. సో దీంతో మన ఏదైతే పథకాలు ఉన్నాయో దాంట్లో 4వ కాంస్యం కూడా జాయిన్ అయింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ యాక్చువల్లీ. బట్ మనం ఒక బ్యాడ్ న్యూస్ లేకపోతే ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్న నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ అయితే మేము వినిపించే ప్రయత్నం చేస్తాం. మేబీ భారతీయులు దీంతోనే కొద్దిగా సంతోషపడతారని అనుకుంటాము. భారత్ ఖాతాలో ఇప్పుడు 4వ కాంస్య పథకం వచ్చింది. ఆ పథకం హాకీ. ఎందుకంటే మనం భారతదేశాన్ని నేషనల్ స్పోర్ట్ కింద మనము భారతదేశానికి సంబంధించిన జాతీయ క్రీడగా మనము హాకీని ఎప్పుడు మనం భావిస్తూ ఉంటాము. హాకీ మరొకసారి రెండోసారి, అంటే గత ఒలింపిక్స్లోనూ ఈసారి రెండోసారి కాంస్య పథకాన్ని గెలవడానికి నిజంగా అందరం కంగ్రాచులేట్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. అయితే స్పెయిన్ పైన 2-1 తేడాతో ఈ కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఎస్ చెప్పండి సని గారు. కంగ్రాచులేషన్ టు ఆల్ ఇండియన్ మెంబర్స్ అండ్ స్పోర్ట్ లవర్స్ అండ్ కంగ్రాచులేషన్ టు యువర్ BRK న్యూస్ viewers also. Thank you. Yes. I heartily congratulate to all Indians to celebrate this occasion. Yes. ఒకసారి మోహన్ గారి దగ్గర రెస్పాన్స్ తీసుకో, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ఎస్ మోహన్ గారి దగ్గర ఒకసారి రెస్పాన్స్ తీసుకో. మోహన్ గారు. కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ టీమ్ అగేన్స్ట్ స్పెయిన్. చాలా ఫాస్ట్ గేమ్ అయిందండి. అంటే ఫస్ట్ వాళ్ళు గోల్ వేసినాక మనం షార్ట్ టాలీ తోటి మనం ఇమ్మీడియట్ గా గోల్ చేసి తర్వాత 2-1 తోటి మనం గెలిచాము. అండ్ అదే లీడ్ మనం మెయింటైన్ చేసినామండి. బట్ వీ షుడ్ అప్రిషియేట్ ది ఆపోనెంట్ ఆల్సో. వాళ్ళ గేమ్ ఎంత ఇంప్రూవ్ అయిందంటే డెఫినెట్లీ ఇండియా ఫేవరెట్ హాకీ గేమ్ అండి. బట్ India has won. We should congratulate each and everyone, and every Indian are very happy for getting bronze medal. Yes. Sani garu. ఈ విధంగా సార్ ఆమె ఆల్రెడీ మనకు ఒకసారి ప్రిపేర్నెస్ తో కూడా నన్ను డోప్ లో ఇరికిస్తారని. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ కూడా ఏం చేసిందంటే మరి నీకు ఎవరు కోచెస్ కావాలని మీరే అడాప్ట్ చేసుకోండి అంటే ఆమె ఫారెన్ కోచెస్ ని అడాప్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ టోక్యో ఒలింపిక్స్ లో కూడా ఈ కోచే అకామిడేట్ చేశారు. ఓకే రైట్ సని గారు. ఇది అనేది ఏముండదు సార్. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లోనే రాజకీయాలు ఉండవు. ఇక్కడ క్లియర్ అండ్ క్రిస్టల్ రాజకీయాలు లేవడానికి లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా భారతదేశంలో స్పోర్ట్స్ కి సంబంధించిన దాంట్లో నాకు గుర్తుండి క్రికెట్ కి సంబంధించి విజయాల గురించి మాట్లాడితే రెజ్లింగ్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆ పాలిటిక్స్ గురించే మాట్లాడాం. ఎందుకంటే దానికి సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్ పైన ఆరోపణలు, అవి సరే లైంగిక ఆరోపణలు అయినా సరే ఇంకో రకమైన ఆరోపణలు అయినా వాళ్ళని బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పి పెద్ద స్థాయి ఉద్యమే జరిగిన నేపథ్యం. సో పాలిటిక్స్ లేకుండా స్పోర్ట్స్ అన్నది కొద్దిగా కష్టము. బట్ సరే మీరు అన్నట్టుగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం పైన కాకుండా వేరే విషయాలపైన కాన్సన్ట్రేట్ చేశారంటూ కూడా కొంతమందిలో అనుమానం ఉంది. ఈ సందర్భంలో మరొక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే అసలు ఇంకా ఈ రిజల్ట్ మీద పూర్తిగా రాకముందే తను రెజ్లింగ్కి గుడ్ బై చెప్పడం కూడా చాలామందిలో నిరాశనైతే క్రియేట్ చేసింది. ఒక్కోసారి నేను మరోసారి ప్రేమ్నాథ్ గారి దగ్గర ఒకసారి వెళ్తాను. ప్రేమ్నాథ్ గారు, ఇక్కడ అందరికీ వస్తున్న ప్రశ్న, ఇక్కడ చాలామంది అనుకుంటుంది ఏంటంటే నిజంగానే ఒకవేళ ఆ 100 గ్రాములు తగ్గే పేరుతో తను ఒకవేళ నైట్ అంతా వర్కౌట్ చేసి ఇట్లా డీహైడ్రేషన్ స్థాయి వరకు వెళ్ళి ఒకవేళ అక్కడ పార్టిసిపేట్ చేసినా సరే ఓడిపోయే పరిస్థితి ఉండేది అన్నది చాలామందిలో ఒక అనుమానం ఉంది. నిజంగానే అంతసేపు అంటే ఏమి ఫుడ్ తీసుకోకుండా అంత కంటిన్యూస్గా చేసినప్పుడు బాడీలో ఎలాంటి చేంజెస్ అవుతాయి? స్పెసిఫిక్గా మనం మాట్లాడితే స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్పోర్ట్స్ మెన్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? జనరల్ గా స్పోర్ట్స్ మెన్ అని కాదు, ఎవరెవరైనా ఒక 2 విషయాలు చెప్తున్నాను. డీహైడ్రేషన్ వచ్చింది అంటే ఫస్ట్ డిజీనెస్ అనేది వెరీ వెరీ కామన్ సిమ్టమ్. రెండోది ఏంటంటే ఆ సిమ్టమే కాకుండా వాళ్ళ బీపీ ఏదైతే ఉందో లో లెవెల్లో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ పడిపోయే అవకాశాలు ఉంటాయి, షుగర్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో షుగర్స్ కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ స్థాయికి వెళ్ళిన వాళ్ళు గెలవడం అనేది అంత ఈజీ, అంత ఈజీ దిస్ నాట్ దట్ ఈజినెస్ సో దట్ కెన్ డిఫీట్ ద గేమ్. దే మే లూజ్ దట్, బట్ ఓన్లీ ద థింగ్ వాట్ ఎవర్ ఇట్ మే హ్యాపెన్, బట్ 10 months 6 to 8 months onwards they have to train properly. Okay, nutrition wise, coach wise and psychological wise
and their fitness wise also. So all these factors are really play very key role. It's not overnight somebody is trying to lose 100 grams or 50 grams also. Yes, stress will add. If stress is adding means they are going to means rather than reducing the weight, they may increase also. They increase అవుతారు. yes. They increase also. Yes. So sleep is very, very important factor. Yes. I keep telling to my patients also, 6 to 8 hours proper sleep we need to maintain all the parameters into the normal level. ఎస్ ప్రేమ్ నగర్ ఒక బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ బ్రేక్ తర్వాత అంటే మొదటిది మనం ఇప్పటిదాకా ఏం జరిగిందన్న విషయం అయితే ఏవైనా ఇక్కడ సంస్కరణలు అవసరమా అన్న ఒక ప్రశ్న కూడా చాలా కీలకంగా వినిపిస్తుంది. 100 గ్రాములు అన్న పాయింట్ అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకటే ఇది ఉన్నా సరే, బట్ అన్ని సంవత్సరాల కఠోర శ్రమ, అక్కడ దాకా చేరుకునేందుకు వాళ్ళు పడ్డ కష్టం, ఇవన్నీ ఆ 100 గ్రాములు అనే ఒక నెంబరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతుందా అన్న విషయంపై కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. నిజంగానే సంస్కరణలు అవసరమైతే ఎలాంటి సంస్కరణలు రావాలి? ఈ 100 గ్రాములు అన్నదాన్ని మనం ఇవాళ ఒకసారి ఒక నిబంధనగా పెట్టుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అదే నిబంధన అందరికీ వర్తిస్తుంది చెప్తున్నాం. కానీ బట్ ఎవరైనా సరే తెలిసో తెలియకుండా 100 గ్రాములు లేదా ఎంతో కొంత అంటే దాన్ని డీవియేషన్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అన్న విషయం పైన చాలా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు, ఇప్పుడు అంటే ఖచ్చితంగా సంస్కరణలు అయితే అవసరం అన్నది మన పార్లమెంటుతో సహా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇవాళ డిస్కస్ చేస్తున్న పాయింట్. ఎందుకంటే ఒక్క రోజులో పెరిగే ఆ వెయిట్స్ లేకపోతే ఆ బార్డర్లో వాళ్ళ క్వాలిఫై అయ్యేందుకు చేసే శ్రమ ఏదైతే ఉందో దాని ద్వారా జరుగుతున్న నష్టం అయితే ఇవాళ ఒక మెడల్, అంతేకాకుండా కొన్ని కోట్లాది మందికి సంబంధించిన ఆశయం. సో అలాంటి సందర్భంలో ఎలాంటి సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందంటారు మీరు? అంటే ఆ డీవియేషన్ ఏమైనా పెట్టాలంటారా, ఏమైనా ఉందంటారా? దాని మీద మీరు ఒక విశ్లేషణ ఇవ్వండి. నా ఉద్దేశం ఏంటంటే ఇది 100 గ్రామ్ ఎక్కువైంది, డిస్క్వాలిఫై అయింది అని ఆ మాట వచ్చినాక మీ ఎంపీస్ ఎమ్మెల్యే వీళ్ళంతా మాట్లాడుతున్నారు. దీని ముందట వేరే కంట్రీస్ కంపేర్ చేస్తే ఈ ఒలింపిక్స్ అనేక వెరీ నెక్స్ట్ ఒలింపిక్స్ కి వాళ్ళు ప్రిపరేషన్ చేస్తారు. సో వాట్ ఆర్ ఆల్ ది ఫెసిలిటీస్ యూ హావ్ గివెన్ టు వినేష్ ఫోగట్ అది చూడాలి. ఇండియాలో ఉండేటప్పుడు you have to take care of Vinesh Phogat and you should guide her that you should be within the weight limit, and foreign coaches మీద అంత నమ్మకం ఉంటే ఆ ఫారిన్ కోచ్ ఇంకా ఇండియన్ కోచ్ ఆర్ మచ్ బెటర్ దెన్ ఫారిన్ కోచ్ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెజ్లర్స్ ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఏమంటే వినేష్ ఫోగట్ కి మొదటి నుంచే గైడ్ చేయాలా. వాళ్ళు హర్యానా ఇంకా ఢిల్లీ దగ్గరనే కదా. డెఫినెట్లీ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఒలింపిక్స్ అండ్ నీ వెయిట్ మెయింటైన్ చేయాలా. అట్లాంటి ఒక గైడెన్స్ డెఫినెట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ట్రైన్ చేస్తే డెఫినెట్లీ ఇట్లా అయ్యకుండా ఇట్లా అవ్వదండి. ఎందుకంటే నా ఉద్దేశం అంటే when we have all the facilities, why you and the language problem also. ఇక్కడ ఏమవుతుంది, మీ ఫారిన్ కోచెస్ తోటి మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు you might not understand their language also. You might say something and she might follow something. That is ఒక డ్రాబ్యాక్ ఉంది. అంటే ఇండియన్ కోచెస్ పైన నువ్వు నమ్మకం లేకపోతే అది చాలా తప్పండి. ఎందుకంటే we should always have faith in our own people. Our own people will definitely guide, and because gold medal వస్తుంది మన ఇండియాకి డెఫినెట్లీ గైడ్ చేసి బిఫోర్ ది ఒలింపిక్స్ వాళ్ళు ట్రైన్ చేస్తారు. అక్కడ పోయి వెయిట్ లాస్ చేయాలా, 2 kgs లాస్ చేయాలా, ఇంకా 100 grams లాస్ చేయాలా, అక్కడ ఎందుకు చేస్తున్నావు? నీ ఇక్కడికే లాస్ చేసుకుని యూ క్వాలిఫై ఫర్ ద ఫైనల్. See, that is my view. And ఎందుకంటే యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ you cannot go to a foreign country and complain. You be well prepared in India only before going to Olympics. That is my point. Yes. ఒకసారి సన్నీ గారు, అయితే ఇక్కడ అందరికీ వస్తే ప్రశ్న, అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నిజంగానే సరే ఇప్పుడు అది మనం మాట్లాడుతున్న ఆ క్వాంటిటీ చిన్నది పెద్దది అని వచ్చే పక్కన పెట్టేస్తే అందరూ అడిగేది ఏంటంటే సంస్కరణలు కంపల్సరీ ఇక్కడ అవసరం ఉన్నాయి. ఆ డీవియేషన్ అన్న దాన్ని మరీ 100 గ్రాములు 50 గ్రాములు కాకుండా ఎంతో కొంత పెడితే బాగుంటుంది. తద్వారా ఎవరైతే కష్టపడి ఆ స్టేజ్కి ఒక వ్యక్తి వెళ్ళడం అన్నది మీకు తెలుసు ఎంత కష్టం ఉంటుంది అన్నది. అంత కష్టపడిన తర్వాత ఇలాంటి టెక్నికల్ రీజన్స్తో డిస్క్వాలిఫై చేయడం కన్నా దానికి ఏదో ఒక ఆప్షనో లేకపోతే ఆ డీవియేషన్కి ఎంతో కొంత స్పేసో ఉంచితే బాగుంటుంది. ప్లస్ ఆర్ మైనస్ 100 గ్రాముల 150 గ్రాముల 250 గ్రాముల అన్నది ఏదైనా పెడితే బాగుండేదేమో అన్నది అయితే చాలామంది అనిపిస్తుంది. ఆ తరహా సంస్కరణలో ఒలింపిక్స్లోనో లేకపోతే ఆ స్పోర్ట్స్లోనో అవసరం ఉన్నాయంటారా?
సార్ ఇది ఇప్పుడు మన ఒక్కరి సమస్య కాదు సార్, ఇది దేశవ్యాప్తంగా అందరి సమస్యనే. ఎందుకంటే ఇప్పుడు రూల్ కమిట్మెంట్ అయినప్పుడు రూలే సార్. ఇప్పుడు ఈ రోజు మన ఇండియన్ వ్యక్తి ఒకరు డిస్క్వాలిఫైర్ అయ్యారు కాబట్టి బాధ అనేది మనకు మాత్రమే తెలుసు. ఇలా విధంగా ఎంతో మంది కూడా అయ్యారు వేరే అందుకంటే అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ఒక కేటగిరీలో అది పోటీ చేస్తున్నప్పుడు డీవియేషన్ అనేది ఎంతో కొంత పెట్టాలి. ఆ డీవియేషన్ అంటే అదే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులు, అక్కడ దొరికే ఫుడ్, లేకపోతే అక్కడ సరే ఇంకా నీళ్ళవన్నీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి ఆ డీవియేషన్ ఎంతో కొంత పెడితే బాగుంటుందా అన్నది ఒక ప్రశ్న. అట్లా దాని వైపుగా సంస్కరణలు జరగాలంటున్నాం. అట్లా సంస్కరణ జరగాలంటే ఇది ఒక యూడబ్ల్యూడబ్ల్యూ రూల్ సార్. అది రూల్లో ఇప్పుడు ఒక 28 కంట్రీస్ అనేది పాల్గొని అటు యూడబ్ల్యూడబ్ల్యూ మెంబర్స్, చైర్మన్స్ వీళ్ళందరూ ఉంటారు సార్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి సమక్షంలో ఇదంతా జరుగుతుంది. అయితే అది జరిగినప్పుడు అందరూ ఓకే ఉన్నప్పుడు మనం ఏం చేయలేం సార్. ఎందుకు అడుగు, ఇప్పుడు నేను నేను 57 kgలో నేను పార్టిసిపేట్ చేయాలి అంటే నా వెయిట్ అనేది నేను లాస్ చేస్తానా చెయ్యనా, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లో మాత్రం ఉండలేను. ఎందుకు అడుగు, నేను ఒక చాలా పెద్ద బిగ్ ఈవెంట్, మెగా ఈవెంట్, యాక్చువల్ గా స్పోర్ట్స్ ఆడేదే ఒలింపిక్ కోసం. ప్రతి ఒక్క డ్రీమ్ నువ్వేమవుతావు అంటే నేను ఒలింపిక్ మెడలిస్ట్ అవుతానంట ఎవరైనా స్పోర్ట్స్ మెన్, చిన్నగాడు కానీ పెద్దోడు కానీ ఎవరైనా వాళ్ళ డ్రీమ్ అనేది ఒలింపిక్. ఆ ఒలింపిక్ మనము వెళ్తున్నామంటే మనం ఎంత బీ కేర్ఫుల్ గా ఉండాలి సార్. అవును, మనము ఇక్కడ డైట్, బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి, మన డ్రెస్ మెయింటైన్ చేయాలా, ఇక్కడ మన వెయింగ్ మెయింటైన్ చేయాలా, ఇక్కడ మన గేమ్ ప్లాన్ మెయింటైన్ చేయాలా, ఇక్కడ మన అన్ని ప్లానింగ్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటా ఒక ఒలింపిక్ వే అనేది దొరుకుతుంది సార్. మనం వెళ్ళినామా ఒలింపిక్ కి వెళ్ళినామా వచ్చినామా అని కాదు సార్. అందు గురించి ఒలింపిక్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఒలింపిక్ విలేజ్ అనేది పెడతారు. మామూలుగా మనకు ఈవెంట్ ఉందంటే ఒక 2 days ముందు రాని ఎవరు చెప్పరు, నీకు ఒక 15 days ముందు అక్కడ క్యాంప్ జరుగుతుంది. ఎందుకంటే ఆ వాతావరణానికి మన బాడీ కూడా కోఆపరేట్ చేయాల. ఆ వాతావరణంకి బాడీ అనేది సింటైజ్ అయిపోవాలా, ఆ వాతావరణం అనేది బాడీకి పడాలా. దానికోసమే 15 days ముందు రామని చెప్తారు ఎవరైనా. ఇప్పుడు దీపక్ పునియా అనేసి నేను ఏషియా క్వాలిఫైర్ కి వెళ్ళాను సార్. నేను ఏషియా ఒలింపిక్ క్వాలిఫైర్ కి నేను ఎక్కడ కిర్గిస్తాన్ వెళ్ళాను. దీపక్ పునియా మనకు ఇంకో ఒలింపిక్ క్వాలిఫైర్ అయ్యే వ్యక్తి 86 kgతో దీపక్ పునియా ఉండే. ఆ వ్యక్తికి ఏమైంది, అకారణంగా వర్షం కారణంగా దుబాయ్ లో ఎప్పుడు వర్షం పడదు, వాడిని ఫేస్ బాగాలేదో ఏం బాగాలేదో తెలియదు, అక్కడ వర్షం బీభత్సంగా పడ్డది. ఇక్కడ కిర్గిస్తాన్ లో ఒలింపిక్ క్వాలిఫైర్ వేయింగ్ కి రాలేకపోయింది. వేయింగ్ కి ఒక 1 hour గ్యాప్ లో వేయింగ్ క్లోజ్ అయిపోయింది. రిక్వెస్ట్ చేశారు, ఫెడరేషన్ రిక్వెస్ట్ చేసింది, అందరు రిక్వెస్ట్ చేశారు మా క్వాలిఫై అవుతాడు మా వ్యక్తి, దీనికి ఎట్లనన్నా మీరు వేయింగ్ తీసుకోండి అంటే వాళ్ళు రూల్ కి అగైనెస్ట్ మేము బోల్మని చెప్పారు. రూల్స్ అన్నది అంత ఖచ్చితంగా అంత కఠినంగా ఉండాలనేది ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రేమనాథ్ గారు ఇప్పుడు మీరు అన్న విషయానికి టాలరెన్స్ గురించి అడుగుతారు. టాలరెన్స్ అనేది ఇప్పుడు ర్యాంకింగ్ సిరీస్ లో 2 kgs టాలరెన్స్ ఇస్తారు, ఇయ్యని అంటలేను. ర్యాంకింగ్ సిరీస్ కి 2 kgs టాలరెన్స్ ఉంది, కానీ ఒలింపిక్స్ మాత్రం టాలరెన్స్ ఇయ్యలేదు సార్ ఎవరు. ప్రతి ఒక్క దేశం ఏం చేస్తుందంటే మా వ్యక్తి 5 kgs దింపుకుంటూ వస్తాడు, మేము ఎందుకు టాలరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు టాలరెన్స్ లో ఏమవుతుందో తెలుసా సార్, 2 kgs టాలరెన్స్ 1 kg టాలరెన్స్ ఇచ్చినా గానీ అందులో చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఒక వ్యక్తి ఒలింపిక్ లో క్వాలిఫైర్ అయిన తర్వాత వాటిది మెయింటైన్ చేసేది, ఒకవేళ నేను 50 kg లో ఉన్నా అనుకో, నాది 57 kg ఉంటది, 7 kgs నేను లాస్ చేస్తా అని ఉంటది. అంటే 57 kgs పవర్ ఏమవుతుంది అంటే వాడు 68 kg పవర్ ఉంటది మనిషి దగ్గర. ఆ పవర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఇందులో. రైట్, అదే పాయింట్ అడగబోతున్నాను. యాక్చువల్లీ ప్రేమనాథ్ గారిని అడుగుదాం అదే పాయింట్. ఎందుకంటే ప్రేమనాథ్ గారు ఇక్కడ ఆ వెయిట్ అన్నది కంపల్సరీ, అంటే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ వెయిట్ అంటే బాడీ వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అది ఇండ్యూస్ చేసే పవర్ అన్నది కూడా అక్కడ కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు ఈ 100-200 గ్రాములు లేకపోతే తను మాట్లాడినట్టుగా ఆ టాలరెన్స్ అన్నదాన్ని ఒకవేళ కిలోనో 2 కిలోలు ఇచ్చినప్పుడు సమాన అవకాశాలు అక్కడ ఉండవు. ఎందుకంటే ఎదురు వ్యక్తి ఎంతకన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ వస్తుంది అన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది. సో దాన్ని ఎట్లా చూడాలంటారు?
సరే గారు ఓకే సార్ ప్రేమ్నాథ్ గారు మాట్లాడండి. జనరల్ ఏమవుతుంది అంటే 2 కిలోస్ తగ్గించినప్పుడు మనం పడుతున్న శ్రమ, మనకు ఒక అవగాహన ఉండడము, 100 కిలోగ్రాములే తగ్గుతుందనే దాని మీద మనం వర్కౌట్ చేయము. దాని మీద మనం ఎప్పుడు న్యూట్రిషన్ ప్లాన్ చేయము. మనకి ఎయిమ్ అనేది ఎప్పుడు కూడా కిలోల్లో ఉండాలి, గ్రాముల్లో కాదు. గ్రామ్ వెయిట్ ఆ కిలోలు గ్రాములు అంటే ఇద్దరు వ్యక్తులు అంటే ఒకే పోటీలో ఉన్నప్పుడు ఒకరు 50 కిలోలు కరెక్ట్గా ఉండి ఇంకొకరు 50కి 1 కిలోలో 52 కిలోలో ఉన్నారు అన్నప్పుడు ఆ బలము అంటే లేదా ఆ వెయిట్ ఏదైతే ఉందో అది బలంగా మారడమో లేకపోతే దానికి వాళ్ళకి ఏమైనా అడిషనల్ అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశం ఉందా అన్నది అది లేదు. అటువంటి అడ్వాంటేజ్ ఏముంది. అక్కడ ఒక 2 కిలోల వల్ల వాళ్ళు అక్కడ గెలిచే అవకాశాలు 2 కిలోలు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అవుతుందనే అంశము కరెక్ట్ కాదు. 2 కిలోలు అనేది అసలు మ్యాటరే కాదు. వాళ్ళ తలగా ఎంత మానసికంగా సిద్ధంగా ఉన్నారో, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారు. రెండోది, ఇప్పుడు ఇది వరకు మనం చెప్పిన వాళ్ళు ఎమోషన్, మన కోచ్ ఉన్నారనుకోండి, ఒక ఎమోషనల్ గా మన దేశం గర్వించదగ్గ పని చేయొచ్చు. అదే ఫారెన్ కోచ్ ఉండడం బట్టి ఏంటంటే వాళ్ళు ఇచ్చే ప్రాక్టీస్ వాళ్ళ వరకే, అంటే వాళ్ళకి ఎలా ఉంది, మాస్ ఎలా ఉంది, వాళ్ళ తలుగా బరువు బట్టి ఎంత ప్రాక్టీస్ చేయించవచ్చు ఇది చూస్తారు. మనం ఒక ఎమోషనల్ గా కూడా వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు. మన కోచ్ ఉన్నప్పుడు, మన దేశం యొక్క కోచ్ ఉన్నప్పుడు ఎమోషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మన దేశానికి పథకం వచ్చింది అంటే ఆ విన్నర్ తో పాటు అక్కడ ఉండే కోచ్ కూడా అంతే రకంగా పేరు వస్తుంది. సో అందుకే కష్టపడే విధానము, మోరల్ గా సపోర్ట్ ఇచ్చే విధానము మన దేశం యొక్క కోచ్ చేయగలిగినంత ఫారెన్ కోచ్లు చేయలేరు, అది వాస్తవం. సో అందుకు అక్కడ 2 కిలోల వల్ల ఏమీ జరగదు. మనం ఎంత ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉన్నామో ఆ రోజు గేమ్ ప్లాన్ ఏ రకంగా చేసుకున్నదనే దాన్ని బట్టి ఉంటుంది మన విన్నింగ్ అనేది. ఎస్ మోహన్ గారు, ఇప్పుడు మొత్తానికైతే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఒకటే ఆశ ఏంటంటే ఏదైతే ఆర్బిట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఏదైతుందో దాని ప్రకారము మనకు కనీసం అంటే సిల్వర్ మెడల్ అయినా దక్కుతుందా అన్న ఒక అంటే అనుమానం ఉన్నా సరే ఎంతో కొంత ఆశాభావంతో ఉన్నారు. సో అది జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పటికే మనకి రూల్స్ చెప్తున్నాయి. లేదంటే ఖచ్చితంగా ఇప్పటికైతే మనకి ఇప్పుడు వస్తున్న లీగ్స్ ప్రకారం కూడా దాదాపుగా సిల్వర్ మెడల్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సింది. ఎందుకంటే తను సెమీఫైనల్ గెలిచింది, ఫైనల్లో డిస్క్వాలిఫై అయింది కాబట్టి బంగారు గెలిచే అవకాశం లేదు. కానీ బట్ ఏదైతే రజతం ఉందో అదైతే కంపల్సరీ ఇవ్వాల్సింది అన్నమాట మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే డెఫినెట్లీ ఈ సెమీఫైనల్ గెలిచింగా ఆమెకి సిల్వర్ మెడల్ రావాలండి. ఎందుకంటే 50+ 100 grams ఎక్కువైందని వాళ్ళు డిస్క్వాలిఫై చేసింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ ఒలింపిక్స్ ముందటనే ప్రిపరేషన్ అవుతుంది. ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇండియాలో నువ్వు ప్రిపరేషన్ చేసి నువ్వు ఫారిన్ కోచెస్ తోటి నువ్వు వాళ్ళ డైట్, వాళ్ళ న్యూట్రిషన్, సార్ చెప్పినలాగా వాళ్ళ న్యూట్రిషన్ వేరుంటుంది. దాంట్లో వెయిట్ ఎక్కువ అవ్వచ్చు, ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఇండియన్ కోచెస్ లో ఏమవుతుందంటే ఇండియన్ ఫుడ్, ఇప్పుడు మన ఒలింపిక్స్ పోతున్నాం అంటూ, బట్ వీ హ్యావ్ వన్ అగ్రిమెంట్ ఆల్సో. we can have our own Indian food also. You should not have the food of akkada climatic conditions, akkada food might increase your weight. But Indian food తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే you will maintain the same weight and మీకు chances bright ఉంటుంది. అంటే ఇది even players also know that. I'm telling you sir, one thing is sure, you have to be self-disciplined. Even Vinesh Phogat should be very, very self-disciplined. Why? Because I'm a weight e category lo I'm a participate chestunte, she should maintain that weight. That is very important. Any చాలా మంది ప్లేయర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు పెర్ఫార్మ్. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి. మనం ఇప్పుడు యాక్చువల్లీ దాదాపుగా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా మనం ఉన్నాం. కానీ చిన్న చిన్న దేశాలు కూడా వాళ్ళ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ తీసుకొని పైన స్థానాల్లో ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం ఇప్పటికీ అంటే ఒలింపిక్లో మెడల్ సాధించగలిగే స్థాయిలో మనం క్రీడాకారులను ఇంకా జనరేట్ చేయలేకపోతున్నాము, ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాము అన్న బాధ అయితే చాలామంది కనిపిస్తుంది. ఏంటి, ఎక్కడి నుంచి ఈ సంస్కరణలు స్టార్ట్ అవ్వాలంటారు? ఎప్పటికీ మనము నిజంగా టాప్ 5లోనో టాప్ 10లోనో ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మీరు స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలండి. స్కూల్ లెవెల్ నుంచి మీరు టాలెంట్ సర్చ్ చేయాలా, వాళ్ళు ఏ గేమ్ తో చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఈవెన్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇంట్రెస్ట్. వాళ్ళకి డైట్ తోటి ఈవెన్ వాళ్ళ ఫీజు కూడా వాళ్ళు మాఫ్ చేయాలా. అట్లాంటి ఒక యాటిట్యూడ్ వేరే కంట్రీస్ ఉన్నది.
ఇప్పుడు ఇమీడియట్లీ ఈ ఒలింపిక్స్ అనే దే స్టార్ట్ ఫర్ ద ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ ఒలింపిక్స్. అట్లాంటి మనం ప్లాన్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ గెట్ ఒక మంచి మెడల్స్ రావచ్చు. ఎందుకంటే వీ షుడ్ కాంపిటేట్ స్మాల్ కంట్రీ ఏమండి, ఇట్స్ లైక్ ఎ స్మాల్ స్టేట్. వాళ్ళు ఒలింపిక్స్ లో వాళ్ళు గెలుస్తున్నంటే వీ షుడ్ ట్రై టు అడాప్ట్ దేర్ టాక్టిక్స్ ఆల్సో. బికాస్ మనకి మన టాక్టిక్స్ ఇప్పుడు చూడండి, హాకీలో చూడండి, ఈ రోజు మనం గెలిచినాం, బట్ ది వే ది స్పెయిన్ దే ప్లేడ్ ఎ వెరీ ఫాస్ట్ గేమ్. వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. అంటే వేరే కంట్రీస్ కూడా మన గేమ్ చూసుకుని వాళ్ళు ఇంప్రూవైజ్ చేస్తారు. మనం కూడా వేరే ఫారిన్ కంట్రీస్ ప్లేయర్స్ చూసి నాట్ ఓన్లీ ఇన్ రెజ్లింగ్ బట్ ఇన్ అదర్ గేమ్స్ ఆల్సో మనం తీసుకుని మనం ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ న్యూట్రిషన్ ఇచ్చి కోచెస్ కూడా అడాప్ట్ చేసుకుని అకార్డింగ్ టు ది కండిషన్ ఆఫ్ ది ప్లేస్. అంటే ప్యారిస్ మైట్ బి డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్. ఆ క్లైమేటిక్ కండిషన్ లో వీళ్ళు ట్రైన్ చేసుకుని డెఫినెట్లీ వీ కెన్ డెఫినెట్లీ డూ వెల్. అండ్ ఇండియా షుడ్ బికమ్ స్పోర్ట్స్ లవింగ్ కంట్రీ అండి. ఇప్పుడు తర్వాత ఆయనక చాలా మంది మాట్లాడతారు, కానీ దట్ ఈస్ నో యూజ్. బిఫోర్ గోయింగ్ ఓన్లీ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్సో యూ మస్ట్ గివ్ ఆల్ ది ఫెసిలిటీస్ to this young players who are participating in the Olympics. అంటే అదే సందర్భంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడాకారుడు ఎక్కడ ట్రైన్ అప్ అయినా సరే అక్కడ లోకల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ వరల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయి, లేకపోతే ఫాస్టెస్ట్ లేకపోతే ఏవైతే ఉంటాయి, అవన్నీ ఇవాళ స్టాటిస్టిక్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకొని మన క్రీడాకారుల్ని ఆ స్థాయికి లేదా ఆ ఎడ్జ్కి పుష్ చేసేలాగా ఏమైనా ట్రైనింగ్స్ అవసరం ఉన్నాయంటారా? డెఫినెట్లీ మనం ఎందుకు మెడల్స్ నాట్ ఏబుల్ టు విన్ అంటే వేరే కంట్రీస్ వాళ్ళు వేరే డిఫరెంట్ గేమ్స్ లో వాళ్ళు ఎట్లా ప్రిపరేషన్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా కోచింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా న్యూట్రిషన్ తీసుకుంటారు. అండ్ స్లీప్ ఇస్ అ మస్ట్. 6-7-8 hours స్లీప్ ఇస్ మస్ట్. అండ్ వీళ్ళకి గవర్నమెంట్ షుడ్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వీల్ గివ్ యూ ఆల్ ది ఫెసిలిటీస్. Your duty is only to practice and try to win medals in the Olympics. Yes. And moreover, confidence level psychologically they should not be a disturbed person. Yes, అంటే చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ they get disturbed. అంటే ఇప్పుడు ఒక ఆపోనెంట్ తోటి మనం ఆడేటప్పుడు ఏమవుతుంది అంటే ఆపోనెంట్ మైట్ బి వెరీ బిగ్ బట్ మెంటలీ స్ట్రాంగ్. ఇక్కడ ఏమవుతుంది, we are not prepared in mentally. We should be psychologically, we should try to beat them when we enter the ground. And that's very important. ఎందుకంటే క్రికెట్ లో కూడా మేము చూసామండి, చాలా మంది మంచి బౌలర్స్ ప్రాక్టీస్ లో బాగా చేస్తారు, మ్యాచ్ లో పోతూనే వాళ్ళు బాగా వేయలేకపోతారు. ఎందుకంటే అక్కడ ప్రిపరేషన్ చూడాలా. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ టాలెంట్ అండి. ఓన్లీ థింగ్ ఈస్ ది గవర్నమెంట్ షుడ్ టేక్ ది ఇనిషియేటివ్ టు గివ్ ఆల్ ది ఫెసిలిటీస్. సన్నీ గారు, కన్క్లూజన్ మొత్తానికి ఇప్పుడు ఎప్పటికీ ఇదే ప్రశ్న. వందలాది అంటే మనం ఇన్ని కోట్ల మంది ఉన్నాము. అదే కాకుండా ఇంకో కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తాను నేను. మీరు ఎవరైతే అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తే వాళ్ళు చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. కొంతమంది అంటే మన క్రికెటర్లో చూస్తే కొంతమంది పానీపూరులు తిని మరి వాళ్ళు క్రికెట్ నేర్చుకున్నారు, లేకపోతే తిండి లేకుండా చేశారు, మ్యాగీ తిని వాళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇట్లా చాలా మనము కొన్ని సక్సెస్ స్టోరీలు విన్నప్పుడు ఆ సక్సెస్ వెనకాల ఉన్న వాళ్ళ పెయిన్ని చూసినప్పుడు వాళ్ళు పేదరికం నుంచి వచ్చారు, వాళ్ళకి సపోర్టు దొరకడంలో లేట్ అయింది, ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే కానీ ఆ పైకి వచ్చే పరిస్థితి లేదు. అదే తరహాలో ఇవాళ ఒలింపిక్స్కి వెళ్ళే ఈ క్రీడాకారులు కానివ్వండి, వాళ్ళందరినీ స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళని ట్రైనప్ చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చే అవసరము కనిపిస్తోందంటారా? ఇంకా ఏమైనా కొత్త టాక్టిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎప్పుడు మనము ఆ ఒలింపిక్ మెడల్స్లో టాప్ 5 ప్లేసెస్లో ఉండే అవకాశం ఉందంటారు? సార్ ఈ రోజు చిన్న కంట్రీస్ క్యూబన్స్, ఒక నిమిషం వినండి సార్. క్యూబా ఈజ్ ఎ స్మాల్ కంట్రీ, వాళ్ళకి తినడానికి కూడా ఉండదు, కానీ వాళ్ళ గవర్నమెంట్ అనేది స్పోర్ట్స్ స్కూల్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మన ఇండియాలో ఏముంది తెలుసా సార్? పాలిటిక్స్, కోచెస్ లో పాలిటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ గవర్నమెంట్ లో చూడండి సార్, తిప్పి కొడితే ఒక 10 మంది కోచ్లు లేరు క్వాలిఫైడ్ వాళ్ళు. వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ కోచ్? ఒక NIS డిప్లొమా ఉండాలి. ఇక్కడ ఏ కోచెస్ ఉన్నారు? 6 weeks సర్టిఫికేట్ కోర్స్. అంటే 6 weeks లో ఒక కోచ్ ఏం నేర్చుకుంటాడండి? మీరు దానికి ఒక కన్ఫ్యూజన్ ఇవ్వండి. 6 weeks లో ఏమైనా నేర్చుకుంటాడా సార్? ఛాన్స్ లేదు. 1 year డిప్లొమా చేస్తారు సార్, 1 year డిప్లొమా.
1 year డిప్లొమా చేసిన తర్వాత అక్కడ నాలెడ్జ్ టెస్ట్, ఎంత నాలెడ్జ్ ఉంది, వీడి ఎక్స్పీరియన్స్ ఏంది, ఇవన్నీ చూస్తారు. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ లో ఒక్కొక్క కోచ్ కూడా, అంటే కొందరు ఉన్నారు టాలెంటెడ్ కోచెస్ ఉన్నారు, కానీ వాళ్ళకు హైక్ చేసే వాళ్ళు లేరు. నీకు ఈ రోజు బ్యాక్ సపోర్ట్ ఉందనుకో, ఒక లీడర్ది ఒక ఎవరిదో ఉంటే పూజ చేస్తే నీకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో జాబ్, లేదంటే లేదు. మీ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది సార్? స్పోర్ట్స్ స్కూల్స్. యూ హ్యావ్ టు గివ్ ఎ స్పోర్ట్స్ స్కూల్స్ సార్. హాస్టల్లో ఉన్న పిల్లగాడు చాలా ఎదుగుతాడు, నీకు రెసిడెన్షియల్ ఉన్న పిల్లగాడు ఎదుగడు. రెసిడెన్షియల్ ఉన్నోనికి ఏంది, ఇంట్లో పనులు, స్కూల్కి వెళ్ళాలి, అన్ని చేయాలి. అదే హాస్టల్లో ఉన్నాడు అనుకో, అవన్నీ పొద్దున్న లేస్తే ఇదే కఠోరమైన శిక్ష. అదే హర్యానా వెళ్ళండి హాస్టల్, అదే మధ్యప్రదేశ్ వెళ్ళండి హాస్టల్, అదే తమిళనాడు సార్, తమిళనాడు వెళ్ళండి హాస్టల్, బెంగళూరు హాస్టల్, ఆంధ్రప్రదేశ్ లో సాయి సెంటర్ బాక్సింగ్, ఆంధ్రప్రదేశ్ లో బాక్సింగ్ అంటే ఒక రేంజ్, అథ్లెటిక్స్ అంటే ఒక రేంజ్. ఈ రోజు మన తెలంగాణ నుంచి 3 ఒలింపిక్ కి సెలెక్ట్ అవుతే ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది సెలెక్ట్ అయ్యారు. ఎలా? వాళ్ళు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, స్పోర్ట్స్ స్కూల్స్, వాళ్ళకి కావాల్సిన డైట్, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషనిస్ట్, వాళ్ళకి కావాల్సిన ఫిజియో, వాళ్ళకి కావాల్సిన మసాజర్, వీళ్ళందరినీ పెట్టి పూజిస్తారు సార్. వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆంధ్ర మనలో నుంచి విభాగం అయిందే కదా సార్ ఆంధ్ర అయితే. అక్కడ ఎందుకు 12 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ ఎందుకు 2 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు? డెఫినెట్లీ అంటే మీరు అంటున్నట్టుగా అయితే ఒక్క దగ్గర నుంచి కాదు, మొత్తం అంటే చాలా ఇక్కడ ఏమంటారు దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ప్రేమనాథ్ గారు లాస్ట్ పాయింట్ ఎస్ మీరు లాస్ట్ పాయింట్ క్లోజ్ చేయండి. సరే గారు లాస్ట్ పాయింట్ క్లోజ్ చేయండి. ఓకే, ఏదైతే కానీ మన దేశంలో స్కూల్ లెవెల్ నుంచి సార్ చెప్పినట్టు స్కూల్ లెవెల్ నుంచి స్పోర్ట్స్ కనీసం వారానికి 3 సార్లైనా స్పోర్ట్స్ అవర్ ఉండాలి. అండ్ స్టేడియంస్ డెవలప్ చేయాలి. సరైన కోచ్లు దానికి చెప్పినట్టు డిప్లొమా కాదు, ప్రాపర్ గా 4 years ఫిజికల్ ట్రైనింగ్ ఉండాలి, స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉండాలి. వాళ్ళు మాత్రమే విలువైన నైపుణ్యం గల స్పోర్ట్స్ డెవలప్ చేసే అవకాశం. అలాగే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా అంత చదువు అని ఒత్తిడి తెచ్చేదానికన్నా వాళ్ళకి ఆటల్లో కూడా అంతే నైపుణ్యం వచ్చే విధంగా చేస్తే మానసికంగా కూడా వాళ్ళు వృద్ధి చెందుతారు. వాళ్ళు ఒక చిన్నదానికి స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ఉండే అవకాశాలు. సో అది ఆబ్వియస్లీ అంటే మీరు అన్నట్టుగా ఫిజికల్గా యాక్టివిటీ ఉందంటే మెంటల్గా కూడా వాళ్ళు అంతే స్ట్రెంత్ అన్నది వస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమనాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సన్నీ గారు. మొత్తానికి మనము పిల్లలు మన చదువుల్లో నెంబర్ 1 ర్యాంకులో అని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ బట్ అదే సందర్భంలో నెంబర్ 1 అనే ఆ నెంబర్ మీద నిలబడుకునే అథ్లెట్స్గా కూడా మారితే బాగుంటుందని కోరుకోవాలన్నది అయితే ఖచ్చితంగా అందరి పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో మనము గురుకులాలను, పాఠశాలను, రెసిడెన్షియల్ కాలేజీలను ఇవన్నీ పెడుతున్నాం, కానీ అదేవిధంగా స్పోర్ట్స్కి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చేలాగా ఎవరైతే స్పోర్ట్స్నే వాళ్ళ కెరీర్గా ఎంచుకుంటారో వాళ్ళని అందులో తర్ఫీదు ఇచ్చేలాగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం ఎప్పుడూ మాట్లాడుకునే విషయమే స్పోర్ట్స్లోకి రాజకీయాలు వచ్చాయి. ఆ రాజకీయాలు వచ్చిన తర్వాత స్పోర్ట్స్మెన్షిప్ కాస్త పోయి స్పాన్సర్షిప్ అన్నది ఎక్కువగా మారిపోతుంది అన్నది కూడా మనం వింటున్నాం. అవన్నీ తగ్గిపోవాలని కోరుకుందాం. అంతేకాకుండా సరే ఈ ఒలింపిక్స్లో మన ప్రదర్శన ఎలా ఉంది అన్నది పక్కన పెడితే కనీసం వచ్చే దానికోసం ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయితే బాగుండాలి అన్నది అయితే మనం కోరుకుందాం. వచ్చే ఒలింపిక్స్లో అయినా సరే మనము ఆ పథకాల పట్టికలో టాప్ 5లో ఉండేలాగా మొత్తం దేశం మొత్తం పాటుపడాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.